నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొదటి రోజు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల సెంటిమెంట్ కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ప్రకటించిన చర్యలు రూపాయి విలువ పతనాన్ని అరికట్టగలని భావిస్తున్నందున మార్కెట్లో కొంత రికవరీ వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలుదారులుగా మారాలంటే ముడిచముల ధరలు తగ్గాలి, అలాగే ఆర్థిక వృద్ధి కూడా మెరుగుపడాలి అంటున్నారు విశ్లేషకులు. మరి మొన్న శుక్రవారం నాడు నిఫ్టీ 49.8 పాయింట్లు నష్టపోయింది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా 116 పాయింట్లు నష్టపోయింది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది, ఈ వారంలో ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే దానికోసం సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకోసం ప్రసారం చేస్తోంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే ఏంటంటే తప్పనిసరిగా 2 కానీ 3 స్టాక్స్ కానీ చెప్పండి, అలాగంటే స్పెల్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏంటంటే టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మొబైల్లో మాట్లాడండి. మీకు కావాల్సిన సలహా సూచన అందించడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అందుబాటులో ఉంటారు. చాట్ బాక్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఏంటంటే సాధ్యమైనంత తొందరగానే మనం ఏంటంటే ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ సపోర్ట్ కూడా చాలా అవసరం. మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ కాల్ చేయండి. తప్పనిసరిగా ఏంటంటే టీవీని మాత్రం మ్యూట్ చేయండి, బ్లూటూత్లో మాట్లాడద్దు. ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. మరి ఫ్రైడే నాడు ఏంటంటే మార్కెట్స్ కొంత నష్టాలన్నీ స్టేడ్ అయ్యాయి. అలాగేంటే చమురు ధరలు కీలకంగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. మరి ఏంటి సార్ పరిస్థితి ఏంటి, ఈ వారం ఎలా ఉండబోతోంది ఏంటి? ఒక హాఫ్ మినిట్. గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్ 360 పాయింట్ మైనస్ లో క్లోజ్ అయింది ఫ్రైడే. సార్ మార్నింగ్ ప్లస్ కి వచ్చింది అది. యుఎస్ మార్కెట్స్ పెరిగినప్పుడు మనం పెరగల, అది పడుతున్నప్పుడు మనం ఎందుకు పడాలి ఒక రకంగా? గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ ఇప్పుడు ఇండికేషన్ చూస్తే రన్నింగ్ ఇప్పుడు 70 పాయింట్స్ ప్లస్ ఉంది. ఓకే సార్. ఇట్స్ ఫెంటాస్టిక్ కదా. మనకి మైనస్ 350 పాయింట్స్ అని, ఎందుకంటే వాళ్ళు పెరిగినప్పుడు మనమే పడలేం, మనమేమో సాక్ష్యం పడలేం. మనమేమో ఆల్ టైమ్ హైక్ ఇంకా 8% దూరంలో ఉన్నాం, వాళ్ళేమో ఇంకా 8 to 10% దూరంలో ఉన్నాం. వాళ్ళేమో ఇంకా ఆల్ టైమ్ హైక్ ఫ్రెష్ ఆల్ టైమ్ ఇది చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇష్యూ కూడా లెబనాన్ మీద ఏదైతే కిలోమీటర్స్ అటాక్ ఆక్యుపై చేశారో ఇజ్రాయిల్, అది వెనక్కి ఇవ్వమని కూడా వాళ్ళేమో ఇవ్వనని, ఇప్పుడు ఈయన చుట్టూతోనేమో మొత్తం కంట్రీస్ అటాక్ చేస్తారు అనే భయంతో వాళ్ళు ఇజ్రాయిల్ ఏమో అటాక్ చేస్తోంది. అక్కడెక్కడ ఎవరి మాట ఎవరు వినట్లేదు. అదేమో సెటిల్ అయ్యేటట్టు కనపడలా. క్రూడ్ పర్లేదు, కంట్రోల్లోనే ఉంది, పెద్ద పెరగలేదు. 92, 93 ఉంది. 90 కంటే కిందకి రావాలి. అది మరి సెటిల్ అయితేనే వస్తుంది కాబట్టి ఈ వారం చూస్తే మనకి మామూలుగా అంత అంటే పాజిటివ్ సైడ్ కాకుండా కొంచెం డౌన్ సైడ్ అంటే సెటిల్ అయ్యేదాకా చూస్తుంది కదా 80%. ఎందుకంటే 23,150 మన సపోర్ట్ లెవెల్ చూడొచ్చు, 24,400 రెసిస్టెన్స్ చూడొచ్చు. 23,150 కనుక కట్ అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంక 22,800 లో అంతవరకు వెళ్లే ఛాన్స్ ఉంది ఏదైనా నెగిటివ్ ఉంటే. లేదంటే సపోర్ట్ తీసుకుంటే 400 సపోర్ట్ తీసుకుంటే పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అంటే మనది డిప్ అయినా మళ్ళీ పైకి వస్తుంది అనుకున్నాం, మార్కెట్ డిప్ అయినా మళ్ళీ పైకి వస్తుంది అనుకున్నాం. మళ్ళీ ఒక రకంగా చూస్తే మార్నింగ్ గిఫ్ట్ 50 ప్లస్ చూపిస్తుంది కాబట్టి ఇండికేషన్ మేబీ మనది 20-30 పాయింట్స్ గ్యాప్ అప్ చూసే అవకాశాలు ఉన్నాయండి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. సార్ కాలర్స్ లైన్లో ఉన్నారండి. చంద్రశేఖర్ గారు విజయవాడ నుండి. సార్ గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ జీ. మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నేను ఒరాకిల్ ఫైనాన్స్ తీసుకున్నాను సార్, 26 షేర్స్ 9,800 ఆ ప్రాంతాల్లో తీసుకున్నానండి. బిఎస్సి 20 షేర్స్ 3,800 లో తీసుకున్నాను సార్. ఏంటి సార్, ఎలా ఉంటుంది సార్ పొజిషన్? ఒరాకిల్ ఫైనాన్స్ ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి? ఒరాకిల్ ఫైనాన్స్ సార్, ఓఎఫ్ఎస్ఎస్ సార్, ఓఎఫ్ఎస్ఎస్ సార్, ఒరాకిల్ ఫైనాన్స్ లా. ఓకే. ఒరాకిల్ ఫైనాన్స్ ఇస్ గుడ్ కంపెనీ సార్. అది ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, అదే కదా? అవును సార్. 9,936 ఉంది సార్. అది 1.6% మైనస్ లో ఉంది. ఎందుకంటే మన యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా ఏ మీద దాదాపుగా 2 days లో 20% పడ్డాయి. అది మెయిన్. కొంచెం మనది కూడా కొంచెం పైకి వెళ్ళి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. డౌన్ నుంచి బాగా పెరిగింది, 6,500 నుంచి కంటిన్యూస్ గా అప్పే ఉంది.
సో ఇప్పుడు దాదాపుగా 10,300-400 దాకా వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ 9,700 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. మేబీ అక్కడ కట్ కాకపోవచ్చు, ఎందుకంటే బాగా బాగా పడినాయి ఐటీ పెద్ద ఇప్పుడేం లేదు. ఈ ఓఎఫ్ఎస్ అనేది మంచి కంపెనీది, ప్రాజెక్ట్స్ బాగానే ఉన్నాయి, వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువనే ఉన్నాయి. సో డెఫినెట్ గా మీకు ఆ లెవెల్లో తీసుకుంటే మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే ఉన్నాయండి. ఏదైనా 10,800 దాకా చూపిస్తుంది, అది దాటితే మీకు 11,500. అంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది డౌన్ సైడ్, మళ్ళీ ఇప్పుడు ఆ 6,500 దాకా బ్రేక్ అయ్యి కన్సిస్టెంట్ గా అప్పే ఉంది. సో కొంచెం ఇంత పెరిగింది కాబట్టి 6,000 నుంచి 10,000 దాకా వచ్చింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రీసెంట్ కూడా మీకు 8,900 దాకా వచ్చిందండి 14th మేలో కూడా. మళ్ళీ మేబీ మ్యాక్సిమం ఏదన్నా ఇయర్స్ ఇంకా సెట్ కాకుండా ఎన్ని డౌన్ ఉంటే ఆ కింద వరకు అంతవరకు రావచ్చు. బిఎస్సి అంటారా హోల్డ్ చేసుకుని ఏం డౌట్ లేదు, మళ్ళీ మీకు 5,000-6,000 వరకు టార్గెట్ ఉంది. అంటే టైం అడగదు కానీ డెఫినెట్ గా ఇది పడినప్పుడల్లా కొంచెం మీకున్న స్టాక్స్ తో పాటు ఏదన్నా ఇంకా ఒక షేర్ 2 షేర్లు అలా కూడా ఎక్కువ చేసుకోండి, ఏం పర్లా. బిఎస్సి కూడా మళ్ళీ లాంగ్ టర్మ్ లో మంచి ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ శివకుమార్ గారండి గుంటూరు నుండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్ చెప్పండి సార్. ఒక 3 స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ చెప్తారండి. సంభవ్ స్టీల్, సార్ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్. ఓకే. మెటల్, ఇంకోటి ఏంటి సార్? లాయిడ్స్ మెటల్, హిందుస్థాన్ కాపర్ సార్. హిందుస్థాన్ కాపర్ ఎంట్రీ లెవెల్ సార్. లాయిడ్స్ మెటల్, హింద్ కాపర్. ఎస్ సార్ ఎంట్రీ లెవెల్. హింద్ కాపర్ అన్ని ఫ్రెష్ ఎంట్రీనే. అవును సార్. హింద్ కాపర్ వచ్చేసి 526 అండి, 2.78% మైనస్ లో ఉంది హింద్ కాపర్. ఎందుకంటే 750 ఆ రేంజ్, 730 అనుకుంటా ఆ రేంజ్కి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. మళ్ళీ మీకు చిన్నగా మళ్ళీ వచ్చే ఛాన్స్లు ఉంటాయి. ఎప్పుడు హై ఎప్పుడండి? దాదాపుగా మీకు 760 అండి, 29th Jan అక్కడి నుంచి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం డౌన్ లోనే ఉంది, అంటే సపోర్ట్ లెవెల్స్ ఇంకా తీసుకోలేదు. సపోర్ట్ మీకు ఇంకా కొంచెం డౌన్ అవ్వచ్చు. మేబీ ఉన్నదానికంటే కొంచెం మీకు 526 అంటే 505 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. అది ట్రెండింగ్ అయితే డౌన్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ లో మళ్ళీ మీకు 700-800 దాకా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. హోల్డ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. మంచి కంపెనీ ఇది. లాయిడ్స్ స్టీల్ మెటల్స్ అండ్ ఎనర్జీ 1779 న్యూట్రల్ ఉంది మొన్న. ఇది 1200 నుంచి బ్రేక్అవుట్ అయింది సార్ కన్సిస్టెంట్ గా. 1830, 1840 దాకా వచ్చి అక్కడి నుంచి సెకండ్ టైం అంటే డబుల్ బాటమ్ కావచ్చు. మేబీ ఫస్ట్ టైం వచ్చేసి మీకు 1654 20th May మళ్ళీ అక్కడ 1650, 1700 దాకా రావచ్చు. మళ్ళీ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు మార్చ్ క్వార్టర్ కూడా బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. మార్జిన్స్ కూడా బాగా వచ్చినాయి, ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా సూపర్ వచ్చినాయి. సో బాగానే ఉంది. ఇది కూడా ఆ లెవెల్ కంటే కొంచెం పెరిగింది కాబట్టి రీట్రేస్మెంట్ లో ఉన్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. తర్వాత సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ అంటారు, 106 ఉంది, న్యూట్రల్ ఉంది సార్. ఇది మీకు 130 నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. రీట్రేస్మెంట్ మళ్ళీ మీకు ఏదైనా పెరగాలంటే 102, 103 నుంచి క్రాస్ అయితే అక్కడి నుంచి పెరగచ్చు. లేదా మీకు 97, 98 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఈ లెవెల్ చూసుకోండి. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి వీరశేఖర్ గారు. సార్ అదానీ పవర్ 180లో షేర్ పై ఉంది, 237. అలాగేంటంటే సార్ అదానీ పవర్ 180 షేర్ బయింగ్ ప్రైస్ 237, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 233 ఉందండి. అదానీ షేర్స్ ప్రస్తుతానికి అయితే మీకు 243, 44 దాకా వచ్చి మళ్ళీ అప్ ట్రెండే ఉందండి. 270 దాకా రావచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు సార్. ఎస్ సార్. సార్ ప్రదీప్ గారు అండి. సో సార్ నాల్కో ఫ్రెష్ బయింగ్ ఏంటి, ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు? నేషనల్ అల్యూమినియం కంపెనీ 396 ఉందండి, 4.4% మైనస్ ఉంది. ఇది ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, ట్రెండింగ్ డౌన్ ఉంది. ఇంకా పడినేవండి, లెట్ ఇట్ ఫాల్. పడిన తర్వాత చూద్దాం, ఇంకా కొంచెం కిందకి రావచ్చు. మేబీ మీకు ఇప్పుడున్న దాదాపుగా ఎక్కడ ఉంది 396, మీకు 389 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు సార్. అడప శ్రీనివాసరావు సార్, ఫెడరల్ బ్యాంక్ ఎంట్రీ ప్రైస్, బిఎస్సి ఎంట్రీ ప్రైస్ చెప్పమన్నారు. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 304 అండి, 1.35% ప్లస్ లో ఉంది. మీకు ఇది ఎంట్రీ కావచ్చు అండి. బ్రేక్అవుట్ అయింది మీకు 295 లోనే బ్రేక్అవుట్ అయింది. మీకు కన్సిస్టెంట్ గా ఇంకొంచెం 330, 335 దాకా రావచ్చు ఆ లెవెల్లో. బిఎస్సి అన్నారు, బిఎస్సి ఇప్పుడే మనం చెప్పుకున్నాం లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోవచ్చు అని.
మీకు 3,880 ఉంది, 3.8% మైనస్ లో ఉందంటే ఇది కొంచెం ప్రస్తుతానికి కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది మీకు. ఎందుకంటే మీకు 4,000 కట్ అయిపోయింది, 3,880, 3,800 కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఇంకొంచెం తగ్గచ్చు. బట్ ఫ్రెష్ బయింగ్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ కొంటే అది వేరే విషయం, కానీ ఫ్రెష్ బయింగ్ కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. డాక్టర్ డిఎస్ సత్యనారాయణ సత్యనపల్లి సార్, ఆయనకి ఏంటంటే ప్రీమియర్ ఎనర్జీస్ అలా ఐపీఓలో అలాట్ అయ్యేట హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేయాలా? ప్రీమియర్ ఎనర్జీస్ ఈ మధ్య కొంచెం బాగా పెరిగిందండి, మూమెంట్స్ బాగా వచ్చినాయి, మీకు 1150 దాకా రావచ్చు. 1150 ఆ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ 1153 కనుక క్రాస్ అయితే ఇంకొంచెం పెరగచ్చు, లేదా కొంచెం పెరిగింది కాబట్టి రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. మీకు దాదాపుగా 750 నుంచి పెరిగిందండి కన్సిస్టెంట్ గా, మంచి లైమ్ లైట్ లో ఉంది ఈ రీసెంట్ పాస్ట్ 3 months 4 months నుంచి. సో డెఫినెట్ గా మళ్ళీ కొంచెం ఆ లెవెల్ క్రాస్ అవుతే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ డాక్టర్ గారు సత్యనారాయణ గారేనండి, వెటో స్విచ్ గేర్ ప్రాఫిట్లో ఉన్నారు, హోల్డర్ ఎగ్జిట్ అంటున్నారు, కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నారట. కొద్దిగా ప్రాఫిట్ అంటే 144. ఇటో స్విచ్ గేర్ కూడా పర్వాలేదండి, ఇది మా కేబుల్స్ వైర్స్ ఇది ఎలక్ట్రికల్ యాక్సెసరీస్ మొత్తం బాగా 110 నుంచి స్ట్రైట్ మామూలుగా లేదండి. అంటే పైకి ఒకేసారి 90% ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది, 155 దాకా రావచ్చు. అక్కడ చూద్దాం, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ దాకా వెయిట్ చేయండి. రైట్ సార్. డాక్టర్ అదే సూచన. సో సార్ కాల్ రండి, మిథున్ గారు హైదరాబాద్. సార్ నమస్కారం. సన్టెక్ రియాలిటీ ఉందండి, 100 షేర్స్ ఉన్నాయి. సన్టెక్ రియాలిటీ 100 షేర్స్ ఏ రేట్ లో ఉన్నాయి సార్? 336 యావరేజ్ ఉంది అండి. 336 యావరేజ్ అంటే ఇంకొంచెం డౌనే ఉంది సార్, మీకు ఇంకా ట్రెండింగ్ డౌనే ఉంది. అంటే పెద్ద డౌన్ అవ్వకపోవచ్చు కానీ రీసెంట్ లోకి దగ్గరలోనే ఉంది. సో ఏదైనా మీకు కొంచెం సపోర్ట్ తీసుకొని మళ్ళీ రావాలంటే మీకు 290 కొంచెం వచ్చినప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు లేక, ఏదైనా ఫుల్ లెంత్ గా మళ్ళీ రావాలంటే మీకు 305 క్రాస్ అయితే మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అంత కనపట్లేదండి మీకు, ప్లస్ ఆర్ మైనస్ బాగా పడట్లేదు, డౌన్ సైడ్ ఎక్కువ ఉంది కానీ అప్ సైడ్ ఎక్కువ తీసుకోవట్లా. సో లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది, బట్ ఇంకా కొంచెం టైం పట్టేటట్టు ఉందండి దీనికి. మంచి అంటే పడి ఉన్న స్టాక్స్, బాగా పడ్డ స్టాక్స్, బ్రేక్అవుట్ అయ్యే స్టాక్స్, న్యూస్ ఉన్న స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. మీ అనలిస్ట్ ఎవరైతే ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి, లేదా నా ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను ఎలా చేసుకోవాలనేది. 9177575733 9177575733. ఎస్ సార్. మిథున్ గారు ఎనీ మోర్? ఓకే రైట్. రాజు గారు అండి హైదరాబాద్ అండి కాలర్. సార్ నమస్తే అండి. రాజు గారు నమస్తే. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇది ఒకటి లాంగ్ క్లాస్ గురించి, అంటే అది ఓన్లీ స్టాక్ కొనుక్కోమంటారా సార్? ఇంకా అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా? లాంగ్ టర్మ్ కే సార్. లాంగ్ టర్మ్ కొనుక్కోండి, హ్యాపీగా కొనుక్కోండి, ఏం డౌట్ లేదు. మీకు 2,000 పైసలకు టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. హ్యాపీగా వెయిట్. అదొకటి. ఇంకోటి మా ఫ్రెండ్ ఇట్లనే అది మీరు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారంట, దాని గురించి డీటెయిల్స్ కావాలి సార్. ఓకే, నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను డీటెయిల్ గా. ఆయన నెంబర్ నాకు వాట్సాప్ పెట్టినా సరే నేను ఆయనకి ఫోన్ చేస్తాను, మళ్ళీ ఆయన చేయమని ఎట్లయినా పర్వాలా. 9177575733. అంటే జనరల్ గా ఒక ప్రోగ్రామ్ ఎలా పెట్టుకున్నాం అంటే, మీకు మొత్తం సబ్జెక్ట్ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఏమేమి చూడాలి, సపోర్ట్ రెసిస్టెన్స్, మెయిన్ బ్రేక్అవుట్స్, లాంగ్ కన్సల్టేషన్, టైట్ కన్సల్టేషన్, ప్లస్ ఎక్కడ ఏ స్క్రిప్ట్ మనం ఎంటర్ అవ్వాలి, ఒకవేళ ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా ఇంపార్టెంట్. అది చాలా మంది మిస్ అవుతున్నారు, ఎందుకంటే 20-30% లో తీసేస్తారు, కింద డౌన్ లోనేమో 70% 80% అయినా వెయిట్ చేస్తాం, కానీ అప్ సైడ్ మనం తొందరగా తీస్తాం. అది కాకుండా ఎక్కడ తీయాలి అనేది ఒక పాలసీ పెట్టుకుంటే, ఒక మంచి ఇది పెట్టుకుంటే దాని ప్రకారంగా ఎగ్జిట్ అవ్వచ్చు. అది నేను కొన్ని బేసిక్ ఉంటాయి, అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలండి, ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ అని నా ఉద్దేశం. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి. సో సార్ ఏంటంటే వంశీమోహన్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఎక్సైడ్ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా లేదా, ఎంతలో చేయాలి? ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వచ్చేసి 400 ఉంది సార్, 1% మైనస్ లో ఉంది. ఇది బాగా 390 నుంచి వచ్చింది, కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం ఆగండి సార్. శ్రావణి నాగరాజు గారు అండి, గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ సజెస్ట్ హిందుస్థాన్ జింక్ ఫ్రైడే 6% డన్ అయింది, కెన్ ఐ హోల్డ్ టుడే ఏ పొజిషన్ చెప్పండి. హిందూ జింక్ వచ్చేసి 567 6% మైనస్ లో ఉంది, డౌన్ అయిందండి 6%. కొంచెం డౌన్ అవుతుంది సార్, అది కొంచెం డౌన్ అవ్వచ్చు. మీకు రీసెంట్ లో చూసుకున్నా దాదాపు 487
487 ఫస్ట్ టైము, తర్వాత 524, తర్వాత 502, 3 times ఆ లెవెల్స్కి వచ్చింది. మేబీ యావరేజ్ లెవెల్ తీసుకున్నా మీకు ఆ లెవెల్ మీకు కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్లే ఉంటాయి. కొంచెం వెయిట్ చేయండి. ఫ్రెష్ అయితే ఆల్రెడీ ఉంటే మటుకు ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకుంటుంది, అక్కడ యావరేజ్ చేద్దాం. మేడం అందరినీ సూచన. సో సార్ కాలర్ అండి రమేష్ గారు వైజాగ్ నుండి. నమస్తే అండి రమేష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. నాకు ఒక 3 స్టాక్స్ ఉన్నాయి, వాటి కోసం. చెప్పండి. ఫస్ట్ ది అశోక్ లైలాండ్, అవన్నీ హోల్డింగ్స్ సార్. అశోక్ లైలాండ్ నేను 180 ఉంది యావరేజ్ లో. నెక్స్ట్ బెల్ 450 ఉంది. ఇంకోటి టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ 428 ఉన్నాయండి. అవి బాగా డౌన్ లో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, యావరేజ్ చేయమంటారా లేకపోతే ఏం చేయాలని? మోటార్స్ కొంచెం కమర్షియల్ వెహికల్ కొంచెం టైం పట్టింది సార్. ఇది అవి లాంగ్ హోల్డింగ్ అంటే ఎక్కువ మూవ్మెంట్స్ ఉండవు దాంట్లో. సో అంటే నేనేం డిస్కరేజ్ చేయటం కాదు, కానీ టాటా మూవ్మెంట్స్ ఎక్కువ తక్కువ ఉంటాయి. వాళ్ళు జనరల్ గా ఏంటంటే చాలా అండర్ వాల్యూ ఉన్నాయి స్టాక్స్. సో లాంగ్ హోల్డింగ్ అనుకుంటే తప్ప మన షార్ట్ హోల్డింగ్ లో పెద్ద మూవ్మెంట్స్ రావు. నేనేమో రాంగ్ అంటే ఇండియాలో క్రెడిబిలిటీ ఎవరికి ఉందంటే టాటానే, బట్ షేర్స్ స్లోగా ఉంటాయి, పెద్ద మూవ్మెంట్స్ రావు. దాన్ని మనం ఏంటంటే కొంచెం పర్సంటేజ్ కొంచెం తగ్గించుకొని మిగతా వాటిలో గ్రోత్ ఓరియంటెడ్ మూవ్మెంట్స్ ఉన్న స్టాక్స్, మూమెంటం ఉన్న స్టాక్స్, ఇట్లాంటి వాటిలో బాగా పడి ఉన్న స్టాక్స్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ పడి ఎక్కడో చోట యూటర్న్ తీసుకుంటుంది. న్యూస్ ఉన్న బట్టి పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు డ్రైవ్ ముందుకు తీసుకుంటుంది. అట్లాంటివి తీసుకున్నప్పుడు మనకు కొంచెం ఇది వస్తుంది. ఈ టాటా స్టీల్ 3 ఏళ్ళు దాంట్లో ఉండే కంటే ఇప్పుడు సుజలాన్ ఇట్లాంటివంటి 5 ఏళ్ళ తర్వాత అంటున్నాం. అట్లాంటివి కొంచెం మూవ్మెంట్ బాగా పడినప్పుడు కొంచెం ఎక్కువ చేసుకోవడం మంచిది. టాటా స్టీల్ ఎప్పుడైనా పడింది అనుకోండి, మనం 50 అనుకుంటే మేబీ 1, 2, 3 అట్లా ఎక్కువ చేసుకుంటాం. అట్లా చేస్తే మంచిదని ఇట్లాంటి షేర్లో. సో మీకు డెఫినెట్ గా లాంగ్ టర్మ్ అంటే నేనేమో 1000 అబోవ్ రావాలి, మళ్ళీ లాంగ్ టర్మ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కానీ ఇట్ విల్ టేక్స్ ఎ లాంగర్ టైం. బిహెచ్ఎల్ అన్నారు, బిహెచ్ఎల్ ఈ మధ్య కొంచెం తగ్గిందండి. 387 ఉంది, 0.58 మైనస్ లో ఉంది. ఇది కొంచెం 430 దాకా వచ్చి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉందండి, కొంచెం డౌన్ సైడ్ ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట. మళ్ళీ అశోక్ లైలాండ్ అన్నారు, అశోక్ లైలాండ్ 145 ఉంది, 0.5% ప్లస్ లో ఉంది. ఇది 160 నుంచి ప్రాఫిట్ బుకింగ్ లో ఉందండి. ఇప్పుడే కొంచెం అయింది. 143 కనుక క్రాస్ అయితే కొంచెం రావచ్చు. మేజర్ గా మళ్ళీ అంటే మంచి జోష్ రావాలి అంటే 161 క్రాస్ అయితే మీకు 200 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. రైట్ అండి. కాలర్ అండి లత గారు బెంగళూరు నుండి. మేడం నమస్తే అండి. హలో హలో మేడం నమస్తే, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ ఇద్దరికి. గుడ్ మార్నింగ్ అండి మేడం. మీ దగ్గర 2 స్టాక్స్ సార్. హింద్ కాపర్, హిందుస్థాన్ కాపర్ 547 లో ఉన్నాయి సార్, 1000 షేర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఎల్టీ ఫుడ్ సార్ 414 లో ఉన్నాయి సార్. యావరేజ్ ఏం చేయాలి సార్ వీటిని? నా ప్రైస్ వస్తుందా? ఓకే ఓకే. ఎల్ఎన్టీ ఫుడ్స్ కదా, ఎల్టీ ఫుడ్స్. ఎల్ఎన్టీ కాదు సార్, ఎల్టీ ఫుడ్స్. అదే అండి, ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్. ఓకే. మొత్తం ఎల్టీ ఫుడ్స్ లిమిటెడ్ వచ్చేసి 385 ఉంది, న్యూట్రల్ ఉందండి. మీకు కొంచెం పర్వాలేదు, పెద్ద పడట్లేదు ఇది. మళ్ళీ కొంచెం మీకు 383 క్రాస్ అయితే కొంచెం పైకి రావచ్చు. మేబీ ఎఫ్ఎంసీజీ కంపెనీ కాబట్టి కొంచెం మీకు పర్వాలేదు. ఎఫ్ఎంసీజీ కంపెనీలో ఇది పెద్ద పడలేదు, కానీ మీకు 383 కొంచెం క్రాస్ అయితే కొంచెం పెరగచ్చు. మేబీ రీసెంట్ కూడా 425 నుంచి అక్కడి నుంచి మళ్ళీ పడింది. సో మళ్ళీ అక్కడ దాకా రావచ్చు. అది క్రాస్ అయితే మటుకు నెక్స్ట్ హై 460, 480 దాకా రావచ్చు. సో అది మీకు అలా చూడండి. తర్వాత హిందూ కాపర్ అన్నారు, లాంగ్ టర్మ్ అయితే వెయిట్ చేయండి. ఇప్పుడే చెప్పుకున్నాం, లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ 700, 750 దాకా రావచ్చు. మీరు స్లైట్ డిఫరెన్స్ 540 ఎంత అన్నట్టున్నారు, 526 ఉంది. మీకు కొంచెం ప్రెసెంట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మీకు ఏదైనా కొంచెం ఇప్పుడున్న రేట్ కంటే మీకు 526, మీకు 510 కట్ అయితే ఇంకొంచెం కిందకి రావచ్చు. లేదా మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే పెద్ద పడట్లేదు. ఈ రీసెంట్ కొన్ని స్క్రిప్ట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొన్ని పడాల్సినంత పడిపోయింది. ఏం జరగాలో జరిగిపోయింది. అక్కడ నుంచి కన్సాలిడేషన్ తీసుకుంటున్నాయి, కానీ మూవ్మెంట్స్ రావట్లేదు. ఈ మూవ్మెంట్స్ బాగా రావాలంటే మీకు 575 క్రాస్ అయితే కొంచెం పైకి రావచ్చు. మళ్ళీ మూవ్మెంట్ డెఫినెట్ గా మళ్ళీ మన ఆల్ టైమ్ హై చూస్తాం. ఏది 700 చేంజ్ రీసెంట్ హై. సో ఆ లాంగ్ టర్మ్ కి అయితే పెట్టుకోండి మేడం, ఏం పర్వాలేదు. రైట్ అండి. శ్రీనివాస్ గారు హైదరాబాద్ అండి కాలర్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మేము రిలయన్స్ 1350 కొన్నామండి. ఓకే, అది చేసుకోవచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా? నెక్స్ట్ ఇంకొక వచ్చినండి
మీరు ఎనాలిసిస్ ఇప్పుడు చెప్తుంది చాలా బాగుంది. ఇట్లా మేము కూడా నేర్చుకోవాలంటే ఏదన్నా ఛాన్స్ ఏమన్నా ఉందా? ఏదన్నా కోర్స్ అట్లాంటి ఏమన్నా ఉందా మీ దగ్గర? నేర్చుకోవడానికంటే మీరు అనలిస్ట్ గానా లేదా ఇన్వెస్టర్ గా నేర్చుకుందాం ఉద్దేశమా? ఇన్వెస్టర్ గా నేర్చుకున్నాం అంటే. ఇన్వెస్టర్ గా, ఓకే. నేను ఆ డిజైనింగ్ ప్రోగ్రామ్ ఉంది, నేను ఇప్పుడే చెప్పాను జస్ట్ ఒక 2 నిమిషాల ముందు. డిజైనింగ్ ప్రోగ్రామ్ ఒక ఏంటంటే మనం పూర్తిగా నేర్చుకోవాలంటే ఇట్స్ వాస్ట్ సిలబస్. మన సంపాదించిన డబ్బుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంతవరకు మనం చూసుకోవాలనేది అంతవరకు డిజైన్ చేసుకుంటే మనం ఏ పారామీటర్స్ పెట్టుకొని మనం ఎట్లా ఎంటర్ ఎగ్జిట్ కావాలి, సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, ఇవాళ బేసిక్ అనమాట. మనకి అవి పెట్టుకుంటే చాలు, మీకు మిగతా మొత్తం ఏం అవసరం. కొన్ని అంటే ఈ ఇండికేటర్స్ అవి పెట్టుకుంటే చాలా ఇండికేటర్స్ ఉంటాయి, విపరీతంగా ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. కానీ మనకు అవసరానికి తగ్గ ఎన్ని చేసుకోవాలో అంతవరకు పెట్టుకొని దాన్ని మనం మన క్యాపిటల్ ని ఎట్లా జాగ్రత్తగా సేఫ్టీగా చేసుకోవాలి, కొన్ని ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే డెఫినెట్ గా మార్కెట్ పడినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు లాంగ్ టర్మ్ లో. సో మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకుంటే మీకు ఎగ్జిట్ కూడా ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా తెలుస్తుంది, మీకు మీ ఓన్ గానే తెలుస్తుంది తర్వాత. ఎందుకంటే మీరు ఎవరిని అడగక్కర్లా, తర్వాత నన్ను కూడా అడగాల్సిన పని లేదు. మీ ఓన్ గానే యూ కెన్ థింక్ అండ్ డూ ఇన్వెస్ట్. సో దట్స్ ద మెయిన్ క్రైటీరియా. అందుకని దానికి ఇన్వెస్ట్మెంట్ చేశాను. అది మంచి హెల్ప్ఫుల్, లైఫ్ లాంగ్ హెల్ప్ఫుల్ అవుతుంది అది సార్. ఓకే సార్ చాట్ బాక్స్ అండి, లాస్ట్ అండి. సో రామలింగేశ్వరరావు గారు అండి, ఎంసీఎక్స్ యావరేజ్ ప్రైస్ 3340, కెన్ ఐ యావరేజ్ ఆర్ హోల్డ్ అండి? ఎంసీఎక్స్ 2795 ఉందండి, 3340 అన్నారు. ప్రస్తుతానికైతే హై నుంచి అందుకే నేను అంటున్నా రీసెంట్ హై చూడండి. అది రీసెంట్ హై నుంచి డౌన్ అవుతుంటే కొంచెం ఆగొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది, టెక్నికల్ లెవెల్ కూడా కట్ అయిపోయింది, కొంచెం కిందకి రావచ్చు. మేబీ ట్రెండింగ్ డౌన్ ఉంది కాబట్టి లెట్ ఇట్ ఫాల్. రీసెంట్ బాగా పెరిగింది, 2005 నుంచి కన్సిస్టెంట్ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. సో డెఫినెట్ గా మళ్ళీ రీటెస్ట్ అయ్యే ఛాన్స్లు కూడా ఉంటాయి. సో అంటే కింద లెవెల్ కూడా. సో ఆ లెవెల్ తీసుకొని మళ్ళీ పైకి రావాలంటే మళ్ళీ 3500 లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మంచిదేనండి. ఈ మంచి స్క్రిప్ట్ ఇది నేచురల్ గ్యాస్, తర్వాత క్రూడ్ ఆయిల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఫ్యూచర్స్ లో మంచి బాగా జరుగుతోంది దాంట్లో. రైట్ అండి. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్పుట్స్ టు ఆల్ ద ఇన్వెస్టర్స్ అండ్ ఆల్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.